పిల్లగాళ్ళు అన్నన్ని రోజులు కష్టపడి చదివితే ఒక్క పేపర్ చక్కగా కాపాడు తెలియదు కానీ ఒక్క నిమిషం లేట్గా వచ్చినా కూడా ఎగ్జామ్ సెంటర్ లోపల ఎంట్రీ లేదు అని ఏడిపించి వెనకకు పంపిస్తారు పోరగాళ్ళని. దున్నపోతీ నిన్నడే దుడ్డం కట్టేరి అన్నాడు వెనకడికి ఇవ్వడం. ఇక మరి సర్కార్లు ఎందుకు ఈ లీడర్లు ఎందుకు? అందుకే మీరందరూ ఓపెన్ చేయండి. చైనాలో గౌకావా అనే ఎంట్రన్స్ టెస్ట్ ఉంటది, కోట్ల మంది రాస్తారు ఎగ్జామ్. ఇప్పటిదాకా ఒక్కసారి కూడా పేపర్ లీక్ కాలేదు తెలుసా? దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. నీట్ చాలా నీట్ గా లీక్ అవుతుంది. వానాకాలం లీక్ అయ్యే డ్రైనేజ్ల కంటే దారుణంగా లీక్ అవుతుంది ఈ నీట్ పేపర్. అప్పుడు 2024లో కూడా లీక్ అయింది, కానీ పరీక్షను పూర్తిగా రద్దు చేయలేదు. ఇక ఈ ఏడాది మేలో కూడా లీక్ అయిందని ఎంక్వైరీ చేసి ఎగ్జామ్ ను రద్దు చేసిరు పూర్తిగా. మళ్ళీ ఈ నెల 21వ తారీఖు నాడు పెట్టిరు ఎగ్జామ్. అయితే మళ్ళోపారి పేపర్ లీక్ అయ్యే ఛాన్సులు ఉన్నాయని గట్ల కావద్దని సెంట్రల్ సర్కార్ వాళ్ళు మస్తు ఉపాయాలు పండుతున్నారు. పేపర్లను కిందికించి తీసుకుపోతే ఏడ లీక్ అవుతాయో అని విమానాలలో తీసుకుపోతారట. ఇక టెలిగ్రామ్ బ్యాన్ చేస్తారట. చేసేరు యాక్సిడెంట్లు అవుతున్నాయని వెహికల్స్ బ్యాన్ చేయరు, ఎండ కొడుతున్నాయని సూర్యుని బ్యాన్ చేయరు. ఈ వానకాలం ఎట్లయినా బగ్గా వానలు పడతాయి కాబట్టి మేఘాలను బ్యాన్ చేయరు. ఈ వానకాలం కాబట్టి రక్తం కోసం దోమలు కూడా బగ్గాస్తాయని పైల రక్తం లేకుండా తీసుకోరని రూల్ కూడా పెట్టురు. మరి స్కూల్ ఫీజులు బగ్గున్నాయి కాబట్టి పోరగాలను బడికి పంపించుకురని కూడా చెప్పురు. మరి చెప్పినా చెప్తారు కావచ్చు. మీ అసంటోడే దున్నపోతీ నిన్నడే దుడ్డం కట్టేరి అన్నాడు వెనకడికి ఇవ్వడం. దొంగతనం జరగకుండా చూడరు అంటే దొంగతనం ఇంట్లో ఇల్లు గాలి వేపించినట్టున్నది మీ కథ. పేపర్ లీక్ ఏడికెంచి అవుతున్నదో చూసి ఇంకో తాప గట్ల కాకుండా చూసుకోవాల్సింది పోయి ఏరోప్లేను టెలిగ్రాము అనుకుంటా పిఆర్ షాట్లు ఎత్తున్నారు. పిఆర్ షాట్లు. పిల్లగాళ్ళు అన్నన్ని రోజులు కష్టపడి చదివితే ఒక్క పేపర్ చక్కగా కాపాడు తెలియదు కానీ ఒక్క నిమిషం లేట్గా వచ్చినా కూడా ఎగ్జామ్ సెంటర్ లోపల ఎంట్రీ లేదు అని ఏడిపించి వెనకకు పంపిస్తారు పోరగాళ్ళను. లక్షల మంది పిల్లగాళ్ళు రాసే ఎగ్జామ్ అన్నప్పుడు ఎంత జాగ్రత్త తీసుకోరు. ఎందుకంటే వీళ్ళకి ఎంతసేపు రాజకీయాలు పదవులు తప్పితే స్టూడెంట్లు చదువులు అనే కాన్సెప్ట్లు పట్టవు కదా. చైనాలో గౌకావా అనే ఎంట్రన్స్ టెస్ట్ ఉంటది, ప్రతి ఏడాది జూన్లోనే ఉంటది. కోట్ల మంది రాస్తారు ఎగ్జామ్. పోయిన ఏడాది 2025లో 1,30,00,000 మంది రాసిర్రు ఎగ్జామ్. ఈ ఏడాది కూడా 1,29,00,000 మంది రాసిర్రు. ఇంకో మంచి ముచ్చట ఏందో తెలుసా? ఈ ఎగ్జామ్ 1952లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత కొన్నేళ్ళు వేరే పంచాలతో ఆపేసిరు కానీ మళ్ళీ 1977లో స్టార్ట్ చేసినప్పటికేంచి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా పేపర్ లీక్ కాలేదు తెలుసా? ఇక ఇట్లా మాట్లాడుకుంటూ చైనా వాడిని పోగొడతానేమో దేశద్రోహి, ఆంటీ నేషన్, అర్బన్ నక్సల్ అని అంటారు కొందరు. కానీ ఎన్నో నెలలు కష్టపడి చదివి మంచిగా రాసిన పరీక్ష శాతగాని సర్కారు లీడర్లు ఆఫీసర్ల వల్ల క్యాన్సిల్ అయితే ఆ పిల్లల బాధ ఎంత ఉంటుందో వాళ్ళ ఇంట్లో ఎంత ఆగమవుతారో అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకోరు. ఫీజుల మీద నియంత్రణ ఉండదు, పేపర్ లీక్ల మీద నియంత్రణ ఉండదు. ఇక మరి సర్కార్లు ఎందుకు, ఈ లీడర్లు ఎందుకు? అందుకే మీరందరూ ఓపెన్ చేయండి. సరేనా? దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.